ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 8, 9, 10 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతుంది. ఈ 3 రోజుల్లో మీ యొక్క రహస్య శత్రువు బయటపడబోతున్నారు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. జరిగేది తెలిస్తే ఒక్కసారి మీ గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీ గురించి ఒక వ్యక్తి ఇప్పుడు లోపల అయితే తీవ్రమైనటువంటి భయంతో ఆందోళనతో వణికిపోతూ ఉన్నాడు. అవునండి, మీరు విన్నది 100కి 100 పాలు నిజం అని చెప్పుకోవచ్చు. మీరు మీ జీవితంలో ఎప్పటికీ పైకి రాలేరని, మీ పని అయిపోయిందని, మీ శకం అనేది ముగిసిపోయిందని, మీరు అట్టడుగున చీకట్లో ఉండిపోతారని బలంగా నమ్మినటువంటి వ్యక్తికి ఇప్పుడు మీ యొక్క ఎదుగుదల ఏమాత్రం కూడా నిద్ర లేకుండా చేస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి జాలి పడినటువంటి నటించినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు మీలో ఉన్నటువంటి మీ అద్భుతమైన మార్పులు చూసి మీ వైపు దూసుకు వస్తున్నటువంటి అదృష్టం చూసి ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు చాలా దగ్గరగా ఉంటూ మీతో పాటే నటిస్తూ, మీతో పాటు నవ్వుతూ, మీ కష్టాన్ని సుఖాల్లో పంచుకుంటూ, మీ భుజం మీద చెయ్యి వేసినట్టు నటిస్తున్నాడు. కానీ లోపల మాత్రం మీరంటే చెప్పలేనంత ఈర్ష, అసూయ, ద్వేషం అనేది ఆ వ్యక్తికి అయితే ఎంతగానో ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీ గుండె ఒక్కసారి జల్లుమంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిషాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం 100% చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మాత్రం జూన్ 8, 9, 10 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్, ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. మీ జీవితంలో ఉన్న ఒక పెద్ద శత్రువుడు ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ యొక్క శత్రువుల అసలు రూపం అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే సింహ రాశి వారికి మీ పక్కనే ఉంటూ మీ భుజం తట్టిన వాళ్ళే మీపై ఈర్ష, అసూయ, ద్వేషం అనేది ఆ వ్యక్తి అనేది పెంచుకుంటూ ఉన్నారు. మనసులో ఒక అగ్ని పర్వతంలా వారు రగులుతూ ఉన్నారు. మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకుండా ఉన్నారు. సింహ రాశి వారు చాలా ధైర్యవంతులు. వీరిని ఎదుర్కోవడం ఎవరి తరం కూడా కాదు. వారు ఏంటంటే మిమ్మల్ని నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వారి ప్రయత్నాలు అయితే అస్సలు ఫలించలేదు. మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం అతనికి లేక మీ వెనకాలే ఉంటూ మీ ఎదుగుదలను ఎలా అయినా
ఆపాలని, మిమ్మల్ని నాశనం చేయాలని చాలా కాలంగా ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా ఒక కొత్త పని మొదలుపెట్టినప్పుడు ఆ కొత్త వ్యక్తి ఆలోచనలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీరు ఖచ్చితంగా ఇది చేస్తే సాధిస్తారా, మీ ముఖం మీదే ఎంత గొప్పగా పొగుడుతూ మీ వెనకాల మాత్రం వీడు ఎప్పటికీ కూడా పైకి రాకూడదు, బాగుపడకూడదు, నలుగురిలో మిమ్మల్ని అత్యంత చులకనగా మీ వెనకాల అంటే చులకనగా చేసి మాట్లాడే వ్యక్తి అతను మీ యొక్క ప్రతి అడుగును ఎంతో నిశితంగా గమనిస్తూ ప్రతి నిమిషాన్ని తన మాటలతో మిమ్మల్ని ప్రభావితం చేస్తూ మీకు మంచి చెప్పినట్లుగా నటిస్తూనే ఉంటాడు. మీ పక్కనే ఉంటాడు ఆ వ్యక్తి. మిమ్మల్ని మానసికంగా కూడా పూర్తిగా తీసినటువంటి ఆ వ్యక్తిని చూస్తే ఇప్పుడు మీరు ఏంటంటే ఎవరికైనా సరే ఆశ్చర్యం ఖచ్చితంగా కలుగుతుంది. సింహ రాశి వారి జీవితంలో ఇన్ని రోజులుగా జరిగినటువంటి ప్రతికూల సంఘటన వెనుకాల మీరు చిందించినటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా వెనకాల ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ వ్యక్తి హస్తం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందండి. మీరు నమ్మకపోవచ్చు. గత కొంతకాలంగా సింహ రాశి వారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత క్షోభ అనుభవించారో మీకు స్పష్టంగా తెలుసు. అలాగే ఈ సమయంలో అయితే ఉద్యోగంలో మీరు పడినటువంటి వేదన అంతా ఇంత కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత కష్టపడి పని చేశారో, మీరు ప్రాణం పెట్టి ఆఫీస్ కోసం మహర్నిశలు శ్రమించి మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోవటానికి కారణం కూడా ఈ వ్యక్తి కారణం అవుతారు. పై అధికారులు మీ దగ్గర పేరు పూర్తిగా చెడిపోవటానికి, మీకు రావాల్సినటువంటి పేరు రావటానికి ఆపివేయడానికి కారణం ఇతని. అలాగే మీకు వచ్చే ప్రమోషన్లు ఆగిపోవటానికి అంటే ఇంక్రిమెంట్ రాకుండా ఆగిపోవటానికి కూడా ఈ వ్యక్తి ప్రధాన కారణం. మీకు నిరంతరం శ్రమించి ఒక పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసినా కానీ ఆ క్రెడిట్ మొత్తం వేరే వాళ్లకు తీసుకువెళ్ళేలా వెనకాల ఉంటూ తన మాయ మాటలతో వీరు ఏంటంటే నడిపించింది కూడా ఇతనే. మీ యొక్క ఆఫీసులో ఒంటరిగా ఆగిపోయేలా, ఎవరికి చెప్పుకోలేనటువంటి మానసిక క్షోభ అనుభవించేలా ఈ వ్యక్తి ఎంతో పగడ్బందీగా ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్స్ అనేవి చేస్తూ వస్తున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ పై స్థాయికి వెళితే తనను మీరు ఎక్కడ డామినేట్ చేస్తారో అన్న భయంతో మీ యొక్క కెరియర్ నాశనం చేయడానికి అతను ఆడనటువంటి నాటకమే లేదు. మీ యొక్క ఆఫీసులో పడుతున్నటువంటి బాధను చూసి మీరేమీ చేయలేక నిరుత్సాహంగా ఉంటే అతను మాత్రం లోపల పండుగ చేసుకుంటున్నారు. వ్యాపారంలో కూడా మీరు చూస్తున్నటువంటి ఒడిదొడుకులు, మీరు చవి చూసినటువంటి భయంకరమైనటువంటి నష్టాలు కూడా కేవలం కాల ప్రభావం వల్ల కాదు, గ్రహాల ప్రభావం వల్ల కాదు, వచ్చిన మాత్రమే కాదు. వ్యాపార రహస్యాలు ఎంతో చాకచక్యంగా తెలుసుకొని అంటే మీ యొక్క కష్టము పక్క వాళ్లకు పట్టించి మీకు రావాల్సిన ఆర్డర్లు కూడా రాకుండా ఈ వ్యక్తి పూర్తిగా పాత్ర పోషించాడు. మీ యొక్క ఆత్మీయ వ్యక్తే శత్రువే మీకు శత్రువు అన్నమాట. వ్యాపారంలో కూడా మీ యొక్క భాగస్వాములతో ఉంటూనే లేదంటే మీకు సలహాలు ఇచ్చి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా నటిస్తూ మీ యొక్క వ్యాపార రహస్యాలు పునాదులు సమూహంగా కదిలించే ప్రయత్నం చేశారు. మీరు ఎంత నమ్మకంతో అప్పు చేసి కూడా మరి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడులు కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా మారటానికి ఈ వ్యక్తి చక్రం తిప్పాడు. మీరు మార్కెట్లో ఉన్న మంచి పేరు కూడా చెడగొట్టాలని ఈ వ్యక్తి ప్లాన్స్ అనేవి చేస్తూనే ఉన్నాడు. ఈ వ్యక్తి మిమ్మల్ని ఏంటంటే మీరు ఎదుగుతుంటే
ఓర్వలేకుండా చూస్తున్నారు. వ్యాపారం నాశనం చేయాలని చూస్తున్నారు. ఉద్యోగంలో మీకు పేరు రాకుండా చూస్తున్నారు. మీరు ఎలాంటి ప్రయత్నం, మీరు ఏ రంగంలో అయినా మీరు అభివృద్ధి చెందుతారని ఈ వ్యక్తి మాత్రం చూస్తూ వస్తున్నారు. అంటే ఈ వ్యక్తి మీరు ఎదగకుండా ఆపివేయాలని వారు మాటలతో మీకు సలహాలు ఇచ్చినట్లే మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇక్కడ మీకు పూర్తిగా అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ పక్కనే ఉంటారు, మీ వెన్నంటే ఉంటారు, మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పినట్టుగా నటిస్తాడు. కానీ ఆ వ్యక్తి నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తి కాదు. మీ ఎదుగుదలను ఆపివేయాలని చూసే వ్యక్తి. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వ్యక్తి, మీకు ప్రశంసలు వచ్చినా ఓర్చుకోలేని వ్యక్తి, మీరు నలుగురిలో గౌరవంగా ఉండడం చూడలేని వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ పక్కనే ఉంటారు. వాళ్ళు మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టుపక్క వాళ్ళు కూడా కావచ్చు. ఆ వ్యక్తి RSM అనే అక్షరాలతో ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా RSM అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తుల పేర్లలో ఇలా ఉంటుంది. వారు ఎవరో మీరు గమనించండి. ఇప్పటికైనా మీరు దూరంగా ఉండండి, లేదంటే ఇంకా నష్టపోతారు. ముఖ్యంగా అందరూ అలాంటి వారని కాదు, కొంతమంది వ్యక్తి మాత్రం ఇలా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో అలాంటి వ్యక్తులు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీకు వచ్చే ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే దైవం తోడు మీకు ఎప్పుడు ఉంటుంది. మీ నిజాయితీకి తగ్గ ప్రతిఫలం మీకు ఎప్పుడు లభిస్తుంది. సింహ రాశి వారు ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. అలాగే దైవం యొక్క అండ కూడా వీరికి ఎప్పుడు ఉంటుంది. వారు మీ విజయాలను చూసి ఇప్పుడు వణికిపోయే విధంగా ఉండబోతున్నారు. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆ భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఇప్పుడు మంచి ఫలితాలు లభించబోతున్నాయి. వ్యాపారంలో ఇప్పుడు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా జీతాలు, ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ 3 రోజుల్లో చక్కటి అవకాశం మీ తలుపు తడుతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి సంబంధం కుదురుతుంది. భాగస్వామి తరపున ఆస్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క తాతల ఆస్తులు ఇప్పుడు మీకు కలిసి వస్తాయి. ముఖ్యంగా మీరు ప్రయత్నం చేయండి. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. ఈ సమయంలో మీ కష్టమే మీ ప్రతిఫలం అని మీరు నమ్మండి. ముఖ్యంగా మీ యొక్క రహస్యాలు, మీ ఇంటి విషయాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు అందరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదలను చూసి మీ శత్రువులు వణికిపోయే స్థితికి మీరు వెళ్ళిపోతారు. ఊహించని అదృష్టం ఇప్పుడు మీకు కలిసి రాబోతుంది. శత్రువులపై ఇప్పుడు మీరు విజయాన్ని సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన డబ్బు వస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఎలాంటి ప్రయత్నం చేసినా ఇప్పుడు సక్సెస్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు చూస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో దైవాన్ని ఎక్కువగా నమ్మిన వారికి ఖచ్చితంగా మంచి ఫలితం దక్కుతుంది. ఈ సమయంలో ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఈ 3 రోజులు ఓం నమ శివాయ అనే మంత్రం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. ఇంట్లో మీరు ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని పట్టం ముందు దీపారాధన చేసుకోండి. ఉదయం, సాయంత్రం దీపాన్ని వెలిగించండి. పరమేశ్వరుని అష్టోత్తరాలు చదవండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.